దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. మరి ఈవేళ ఈ యొక్క 92వ కీర్తన భాగంలో ఒక మాట, ఈ కీర్తనకారుడు అంటే ఈ 90, ఈ 91, ఈ 92 కూడా ఐ థింక్ నేను అనుకుంటున్నాను దైవజనుడైనటువంటి మోషే రాశాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు 90వ కీర్తనలో పైన ఉంటుందిగా దైవజనుడైన మోషే చేసిన, ఇది కూడా మోషే భక్తుడే లేక ఆ దైవజనుడే రాశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఈ 92వ కీర్తనలో ఒక మాట ఉంది. అదేంటంటే భక్తిహీనుల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ రాయబడింది. భక్తులనేమో దేవుడు ఆయన కార్యం చేత భక్తుల్ని సంతోషపరుస్తుంటాడు. నీ కార్యము చేత నీవు నన్ను, అది నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నా. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అయితే పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు కార్యాలున్నాయి. కార్యం అంటే అటు ఇటు కానోళ్ళకేమో కార్యాలంటే మేలు జరగాలి, వాళ్ళ సమస్యలు తీరడం, లేకపోతే ఇంకా ఆర్థికపరమైన ఘనత ఆధిక్య రావడము, వాళ్ళు అనుకున్నది పొందుకుంటాము లోక సంబంధంగా, ఇవి కావాలి. ఇవి జరిగినంత మట్టుకు వాళ్ళు అవి దేవుడు కార్యాలు, వాటి వల్లనే దేవుడు నాకు మేలు చేస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు అని అనుకుంటారు. ఆ కార్యాలు అది వాళ్ళకు గొప్ప, అటు ఇటు కాని వాళ్ళకండి. గోడ మీద పిల్లుడు అంటారు. అన్ని అనుకూలత అవకాశాలు కల్పించబడితే ఇటు ఉంటారు, లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. అది వారి లక్షణం. వీళ్ళు ద్విమనస్కులు అన్నమాట. యాకోబు కానీ కీర్తన గ్రంథంలో కానీ స్వయంగా దేవుడు అంటాడు, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ఈ రెండు మనసులు గల వాళ్ళు అడిగింది పొందుకుంటారు అనడానికి దానికి నిరీక్షణ లేనే లేదు. పొందుకోలేరు. ఇలాంటి వాళ్ళు ఎలాగ పొందుకుంటారు? అటు ఇటు కాని వాళ్ళు. ఆత్మీయులైతే నిజంగా ప్రభు రక్తంతో కడగబడి దేవుడు ఏది ఉన్నా లేకున్నా దేవుడు నాకుంటే చాలు. పౌలు గారు అన్నట్లుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని. కనుక ఏదున్నా నాకు లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలన్న ఒక విశ్వాసత, నిరీక్షణ, సరైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగేటువంటి వారైతే ఇక్కడ ఈ భక్తుడు రాసినటువంటి ఈ కార్యాలలో వారు దేవుని చేతి పనులను బట్టి ఏం చేస్తారంట? అది ఇక్కడ అంటాడు, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను, అది ఇక్కడ నాయన కార్యం చెప్పానుగా, లోకస్తులేమో ఏదైనా మేలు జరిగితే హ్యాపీ. ఆత్మీయుల జీవితంలో దేవుడు చేసే కార్యం ఏంటంటే దావీదయ్య అన్నట్లుగా, అయా నీవు నన్ను నాశనకరమైన గుంత నుండి, జిగట గల దొంగ ఊబి నుండి నన్ను పైకి లేవనెత్తావు కదా, నా అడుగులు బండ మీద స్థిరపరిచి కదా, నన్ను స్తోత్ర రూపం ఒక క్రొత్త గీతమును దేవా నువ్వు నా నోట ఉంచావని వారు పొందుకున్న రక్షణ, దుష్టత్వం విడుదల, అది దేవుని కార్యం, అది దైవ కార్యం, అస్సలైనటువంటి ఆత్మకార్యం. ఇది రక్షణకు మించినటువంటి ఉన్నతమైన కార్యం మరొకటి లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఆత్మీయత సరిగా ఉందా లేదా అని భక్తులు దైవ కార్యము, దేవుడిచ్చిన రక్షణ కదా. దావీదు విషయంలో మనం ఎందుకు చదువుతాం? 51వ కీర్తన, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని మరలా నువ్వు నాకు దయచేయి,
నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసి వేయొద్దు కదా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఈ ఆత్మకార్యాలు ఇవి లేనప్పుడు వీటిలో బలహీనమైనప్పుడు మనం బాధపడాలి. అయ్యో ఇదివరకు ఇట్లాంటి ఆత్మీయత నాలో లేదే, ఆ నడిపింపు లేదే, ఆ స్థితి లేదే, ఆ ప్రార్థన లేదే అని అది లోటైనప్పుడు ఆత్మీయులు దాన్ని పరిశీలన చేసుకోవాలి, దాన్ని మనం గ్రహించాలి, ఆ లోటును మనం పరిశీలన చేయాలి. యేసయ్య అన్నట్లుగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. ఆత్మీయతలో ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో ఆత్మీయులు అది చూసుకుంటారు. అవి వారికి మంచి కార్యాలు, అవి వారి హృదయాన్ని సంతోషింప చేస్తాయి. పర్వాలేదు అమ్మా, స్తోత్రం అయ్యా, ఈవేళ చక్కగా తృప్తిగా నేను ప్రార్థన చేసుకున్నాను, ఎంత సమయం దేవుళ్ళో గడిపాను, స్తోత్రం. ఇవాళ చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను, స్తోత్రం. చూడండి, ఈవేళ ఒక ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దర్శనాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, స్తోత్రం. వీటిలో ఫాలో అయినట్లుగా ఆనందించుడి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. దేవుల్లో ఆనందాన్ని కోరుకుంటారు ఆత్మీయులు. ఈ లోక సంబంధమైనవి ఏవి హెచ్చినా తగ్గినా వాటిని పట్టించుకోరు. ఎందుకంటే మనందరికి దేవుడు ఒక వాగ్దానం చేశాడుగా. ఏం చేశాడు? మీరు మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మీరు చేయాల్సిందేంది? ఆయన భక్తులు అనబడేవారు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మనము వెతకాలి. ఆ రాజ్యంలో పౌర హక్కు సంపాదించుకున్నాం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డామో మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆ జీవగ్రంథంలో నుండి పేరు తుడిచివేయబడకుండా నిమిత్తం కదా మనం జాగ్రత్తగా ఆ లేక పరలోక వారసత్వాన్ని కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన నీతి, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరలా లోపాలు పాప దోషాలు పెట్టుకొని అనీతిమంతులుగా మనం మారకూడదు. ఈ రెండిటిని భక్తులు, రక్షణ పొందుకున్న వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ప్రభువు చెప్పినట్లుగా, ఆయన అన్నట్టుగానే ఆ తదుపరి ఇవన్నీ అంటే ఏదైతే శిష్య బృందం ఆలోచించారో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా కదా ఆలోచించారో, మనం దేవుని విధానంలో మనం ఉంటే ఇవన్నీ కూడా దేవుడు తెలియని రీతిగా మనకి అనుగ్రహిస్తాడు. నీకు ఎలాగ ధనం వచ్చిందో నీకు అర్థం కాదు, నువ్వు ఎలాగ సంపాదించావో నీకు అర్థం కాదు, ఎలాగ దేవుడు ఇది నీకు అనుగ్రహించాడో అర్థం కాదు. ఎలాగుంటుందంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు. ఇవేవి కూడా తెలియని రీతిగా దేవుడు అనుగ్రహిస్తాడు, తెలియని రీతిగా ఆయన సహాయాన్ని దయచేస్తాడు, తెలియని రీతిగా ఆ సమృద్ధి మన వెంట ఉంటుంది. మనమే ఆశ్చర్యపడతాం ఎట్లాగా వచ్చినాయి. అది దేవునిలో మన స్థితి జాగ్రత్తగా కాపాడుకుంటే, దేవునిలో మన స్థితిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మానుదినాహారం నేడు మాకు దయచేయమన్నట్లుగా ఏ గడియలో, ఏ క్షణములో, ఏ సమయంలో ఏది కావాలో దేవుడు మన సొంతం చేస్తాడు. ఈ యాత్రలో ఒక పర్యాయం మనం అన్నీ కోల్పోయినట్లుగానే ఉంటాం. యోబు భక్తుల్లాగా సమస్తాన్ని కోల్పోయినట్లుగానే ఉంటాం. యోబు గారు తన జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత యెహోవాయే ఇచ్చిన, యెహోవాయే తీసుకుని స్తోత్రాలు చెల్లించాడు. చెల్లించటమే కాకుండా నేను చాలా పర్యాలు చెప్తాను. ఆయన అంటాడు, నేను వేసిన అడుగెల్లా పాలలో పడేను అంటాడు.
అడుగంటే ప్రవర్తన, పాలంటే దేవుని వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపమును త్రోవకు వెలుగే. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మన ప్రవర్తన అంతటా వాక్యానికి అనుకూలమైన స్థితిలోనే ఉండాలి. కానీ దేవుడే సహాయం చేయలేదు, నాకు అది లేదు ఇది లేదని వదిలిపెట్టినప్పుడు, వాక్యాన్ని వ్యతిరేకించినప్పుడు, సన్నిధికి దూరం అయిపోయినప్పుడు నువ్వు పూర్తిగా దేవుణ్ణే పోగొట్టుకుంటున్నావు. దేవునికి వేరుగా ఉండి మనమేం సాధించలేం. ఆయనకి విరోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇలాగుంటే పరిస్థితులు చాలామందికి ఇది అర్థం కావడం లేదు. ఇక్కడ ఈ భక్తుడు సంతోషిస్తున్నాడంటే దైవ కార్యాలు, నా స్థితిని దావీదులాగా ఆత్మీయతలో నేను కాపాడుకున్నాను, చాలా సంతోషం. ఇది కొంతమంది ఆత్మీయ స్థితినే జాగ్రత్తగా చూసుకుంటారు కదా. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అది. ఆయన కార్యాలు మంచివి, అలాగే ఆలోచనలు గంభీరమైనవి. ఇవన్నీ ఆత్మీయతలో ఉన్నాడు కనుక భక్తుడు గ్రహించగలిగాడు. ఆలోచనలు అంటే ఈ సర్వ సృష్టిని తన ఆలోచన ప్రకారం నిర్మాణం చేయటమే కాకుండా భక్తులని ఆయన నూతన సృష్టిగా మార్చాడు. ఒకప్పుడు అపరాధముల చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే ఆయన తన వాక్యపు వెలుగులోనికి మనల్ని నడిపించి మనలను క్రొత్త వ్యక్తులుగా నూతన జన్మను మనకు ప్రసాదించాడు కదా. కనుక ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులంగా కుమార్తెలంగా మనము పుట్టి ఉన్నాం కనుక, ఆయన బిడ్డలమే కనుక మనం ఎలాగూ మన పిల్లలను వాడు పుట్టినప్పుడే అమ్మాయి పుడితే ఇలా చేయాలి, అబ్బాయి పుడితే బిడ్డను ఇలా చదివించాలి, ఇట్లా గొప్ప చేయాలి, అమ్మాయికి ఇది చేయాలని ఒక ఆలోచన ఎలాగైతే మనం కలిగి ఉంటామో బిడ్డ విషయంలో, మనం రక్షించబడినప్పుడే ఇదిగో దేవుడు ఎంతో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు మన విషయంలో. ఈ నా కుమార్తెను ఇలాగ సాక్షిగా నిలబెట్టుకోవాలి, ఈ కుమార్తె ప్రార్థనలో శక్తినివ్వాలి, ఈ కుమారుడు నా కృపావరాలతో అతన్ని గొప్ప సాధనంగా నేను వాడుకోవాలి. ఇలా కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. నేను ఊహించి తలంచిన దానికంటే కదా మిన్నైనటువంటి ఆలోచనలు దేవుడు మన పక్షంగా ఉంచాడు. ఇది చేయాలని మనం ఊహించం. ఎంతోమంది దైవజనులు చెప్పారు, నేనేదో కొద్దిగా ఆశించాను, దేవుడు ఇంత విస్తారమైన ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు, ఇంతగా నేను పొందుకుంటానని నేను ఎన్నడూ అనుకోలేదు. చూసారా, ఎవరినైనా మనుషులు నమ్ముకుంటే మనల్ని మోసం చేయొచ్చు. నీకు ఉద్యోగం ఇప్పిస్తానను, లేకపోతే నీకు ఆస్తి ఇస్తానను, నీకు స్థలం ఇస్తానను, పొలం ఇస్తానను, ధనం ఇస్తానను, ఇంకేదో చేస్తానను అతడు మాట తప్పచ్చు, మోసం చేయొచ్చు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే ఆయన పాదాల దగ్గర నష్టమైన కష్టమైన నమ్మకంగా మనం పడి ఉండాలి. ఆ నమ్మకమైన స్థితిని, మన విశ్వాసతను మనం కాపాడుకుంటే, నమ్మకంగా దేవుళ్ళు ఉంటే మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఇంకంతే. ఆ విశ్వాసతలోనే నమ్మకములోనే మనం స్టాండర్డ్గా ఉంటే దేవుని యొక్క ఉన్నతమైన మహిమను మన కనులారా చూస్తాం. ఇది కనుక వీరందరూ కొత్తగా రక్షించబడినటువంటి వారితో సైతం ఎవరు కూడా రక్షించబడ్డాను ఏంట్లే అని మీరు అనుకోకూడదు. దీనికి నేను ఒక చిన్న లింక్, ఈ 2 కీర్తనలు నేను లింక్ పెట్టాను. మనం ఒకసారి ఏం చేద్దామంటే ఒకసారి మనం 73వ కీర్తనకి వెళ్ళిపోదాం. చాలామంది భక్తిహీనులు చాలా డెవలప్ అయిపోయి అభివృద్ధి చెందుతుంటే ఇక్కడ ఈ వచనంలో అంటాడు కదా, నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తున్నారని. చెడు పనులు చేయవారందరూ ఎట్లా ఉన్నారంట?
అని 7వ వచనంలో ఉంది కదా. ఇక్కడ ఈ భక్తుడు కూడా కనపడ్డాయి. వీళ్ళు ఎలాగ ఉన్నారంట, వీళ్ళు గడ్డి వలె పుష్పిస్తున్నారంట, చిగురిస్తున్నారంట. చిగురించడం, పుష్పించడం ఈ లోక సంబంధమైన చిగురది, ఆత్మ సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధంగా బాగా డెవలప్ అవుతుంటారు. అంత వ్యాపించిపోతూ ఉంటుంది. అబ్బా ఏం సంపాదించాడు, అది కొన్నాడు, ఇది కొన్నారు, అది ఉంది, ఇది ఉందని ఇలాగుంటుంది. ఇక్కడ ఆసాబు అనేటటువంటి భక్తుడు కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు ఈ విషయంలో. ఇప్పుడు చదువు నాన్న. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి. అదే చూసారా, ఈ భక్తిహీనుల యొక్క క్షేమము ఈ భక్తుడు చూశాడంట. ఏమైందంట ఈయనకి? గర్వించు వారిని బట్టి. అది భక్తుడు కూడా ఏం పడ్డాడు? మత్సరపడ్డాడు. ఏంది నాకు ఎట్ట అయిపోయింది. చదువురా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడట, మరణమందు వారికి యాతనలు లేవు, వారెట్టున్నారంట, పుష్టిగా ఉన్నారు. ఏములేమంట వాళ్ళకి? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు కావున గర్వం కంఠాహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, బాగా ఉన్నాయి కదా ధనాంగినం అంతా, ఎగతాళి చేయుచు అది జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు గర్వముగా. అది చూసారు, ఇవన్నీ కూడా ఆయన అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉన్నప్పుడు ఇక చివరిగా 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గలవారు ధనవృద్ధి అని ఇప్పుడు విషయాలు బయటకు అన్నాడా. నా హృదయమును నేను శుద్ధి చేసుకొనుట వ్యర్థమే. అది భక్తుడికి ఇప్పుడు బాధ వేస్తుంది అన్నమాట. నేనేమో మారు మనసు పొంది రక్షించబడి ఇట్లాగా పవిత్రంగా ఉన్నాను, కాబట్టి నేను మారు మనసు పొందటం వ్యర్థమే, నేను బాప్తిసం పొందటం వ్యర్థమే, నేను ప్రార్థన చేయట వ్యర్థమే. వినండి బాగా, ఒకసారి మనం ఇలాగ దిగజారిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన విలువైన రక్షణ అంటే నువ్వు పరలోకం నీది అని అర్థం అన్నమాట. ఆ పరలోకాన్ని మనం చిన్న చూపు చూస్తాం, పరలోకాన్ని నిర్లక్ష్యం చేసుకుంటాం, దాన్ని ఘనతగా విలువగా చూడం. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని సన్నిధి ఎడల నిర్లక్ష్యంగా ఉండి త్రోసివేస్తారో, దైవ నియమాన్ని తృణీకిస్తారో, అట్టి వారు బాప్తీసాలు పొందిన రక్షణ విలువ వారికి తెలియదు. అది అంటే దేవుడి విలువ తెలియదు. యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. అది రక్షణ, బాప్తీసు విలువ నీకు తెలియదంటే రక్షకుడిని నువ్వు తృణీకరిస్తున్నావు. ఆ స్థితిని మనం కాపాడుకున్నప్పుడే మనలో ఆత్మీయ విలువలు పెరుగుతాయి, అవి వెలిగించబడి అందరికి తెలుస్తాయి. ఒక వ్యక్తి మునుపు లాక్ కాకుండా ప్రత్యేకించబడి రక్షించబడి చక్కగా ఉపవాస ప్రార్థనలు, నియమ కూడికలు, ఎట్టి పరిస్థితుల్లో 190 పనులున్న ఆరాధన విడిచిపెట్టక, ఎందుకంటే ఇది ఆశీర్వాదకరమైన రోజు. భక్తిహీనులతో నివసించుట కంటే ఈ దినమున దేవుడు మందిర ఆవరణంలో నివసించుట
1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని ఆత్మ సంచారం చేసే రోజు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే రోజు, దేవుడు బలపరిచే రోజు, సరిచేసే రోజు, నాకు దీవెనలు అనుగ్రహించే రోజు. ఇది విలువ. మందిరం నువ్వు రావడం లేదంటే ఆ రోజు నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావంటే దేవుని విలువలను నువ్వు గుర్తెరగటం లేదు. 190 పనులు ఉంటాయండి, పనులు ఉంటాయి. ఇది విలువైనది, ఆత్మీయత. ఇది ఈరోజు నువ్వు ఆయన దగ్గర కనబడాలి. ఆయన నిన్ను దర్శించే సమయం ఇది. నీతో బలంగా మాట్లాడి నీకు ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అరే అంటాడు ఒక మన బంధువు మిత్రుడు ఇతర ప్రాంతం దూర ప్రదేశం నుంచి వస్తాడు. అరే నేను పలానా రోజు రాబోతున్నాను, నువ్వు రా, నువ్వు కనబడాలి, నాకు కనబడాలి, నువ్వు రా అన్నాడు అనుకోండి. ఆ రోజు నువ్వు రాలేదనుకో, అతను ఏం చేస్తాడంటే ప్రేమ గల్లవాడు కాబట్టి నీ కొరకు ఏదో ఒక విలువైన బహుమానం తెస్తాడు. చూస్తాడు, వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఏదో వాళ్ళు ఇస్తాడు. తర్వాత అది ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతాడు. తీసుకొచ్చిన విలువైన వస్తువును పోగొట్టుకుంటా. నేను చెప్తున్నాను, నా ఆత్మీయ బిడ్డలుగా మీ జీవితంలో ఎప్పుడు ఆదివారాలు దూరం చేసుకోగాకండి. ఇది చాలా విలువైంది. ప్రపంచంలోనే పిచ్చిపట్టిన ధ్యానాలకి పెద్ద పెద్ద ఆఫీసర్లు, రక్షణ పొందుకున్నవారు, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఈ రోజుని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటారు. దాన్ని దేవుని పాదాల దగ్గర ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఇంకెక్కడ ఉండరు. ఈ ఆదివారం ఇదే వాళ్ళకి విలువైన స్థలం, దీవెనకరమైంది. దేనికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు, దీనికే ఇస్తారన్నమాట. అది మనము గ్రహించాలి. ఆ స్థితిని మనము గ్రహించి మనం ఏం చేయాలంటే ఆ గడియను మనం సద్వినియోగపరుచుకోవాలి. ఈ విలువలు మనకు తెలిసినప్పుడు మనకు ఒక ధీమా ఉంటుంది. అదేమిటంటే నా దేవుడు నా కొరకు ఏవేవి సిద్ధపరిచాడో అవి నాకు సొంతం చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ చూడండి, ఇలాగ అంటున్నా ఈయన భలే తెలివి ఉపయోగించాడు ఆసాబు గారు. ఈయన ఒక ప్రవక్త, మంచి రైటర్. అంటాడు, నా హృదయం నేను శుద్ధిపరుచుకొనినుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలమై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు ఒక్కోసారి కలిగిద్ది, మనం అనుకున్నవి జరగకపోతే కదా, మనం అడిగినవి పొందుకోకపోతే, లోటు ఉంటే, నేను రక్షణ పొందుకున్నాను కదా, నాకెందుకు ఈ లోటు కలగాలనేటిది ఎప్పుడైనా ఒక్కసారి అయినా దాని గురించి ఆలోచన, విచారం ఉంటుంది. ఉండడంలో కూడా తప్పు లేదు. అయితే ఒక విషయం ఏంటంటే ప్రతిదానికి సమయము కలదు. ఆ బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వడానికి, ఆ సమస్య తీర్చడానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు. ఉదాహరణకి ఎలాగూ అబ్రహాము శారములకు కదా అంటాడు కదా, నిర్ణయ కాలం అంద నానా. అలాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కాలం కొరకు, ఆ గడియ కొరకు ప్రతి విశ్వాసి నిరీక్షించాలి. అంతే కదా. ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడండి, ఆయన ఎన్ని నెలలు ఎంత కష్టపడతాడు. ముందు ఏం చేస్తాడు, దున్నుతాడు పొలాన్ని, తొలకర వరకు వర్షం కొరకు చూస్తాడు, పడగానే ఏం చేస్తాడు, విత్తనం వేస్తాడు కదా, విత్తనం వేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, విత్తనం వేసిన తర్వాత నారు అలాగొస్తుంది, మళ్ళీ బాగా వర్షాలు, నాట్లు వేయడం, పంట పండి కోత కోసే అంతవరకు కూడా అంతకాలం కనిపెట్టుకొని వ్యవసాయదారుడు, రైతు ప్రయాస పడతాడు. చక్కగా సమృద్ధిగా పంట పడగానే సంతోషంగా ఎంత అమ్మవాలో, ఎంత తన కొరకు ఉంచుకోవాలో అలాగనే హ్యాపీగా ఉంటాడు. భక్తి జీవితంలో కూడా మనం ఒకవేళ 10 దినాల శ్రమ కలిగిన, ఆలస్యమైనా కూడా కనిపెట్టుకొని మన ప్రభు పాదాల దగ్గర ఉండాలి. చెప్పానుగా,
మనుషుల్లాంటి వాడు కాదు. నరులు నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. నువ్వు నమ్ముకున్నది జీవము గల దేవుణ్ణి. ఏదైనా ఫెయిల్ అయిపోవచ్చు, కానీ ఆయన మాట తప్పడు. నీకేమేమి తమ ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా వాగ్దానం చేశాడో ఆ కార్యాలన్నిటిని దేవుడు నీ పక్షంగా జరిగిస్తాడు. అంతే. 10th క్లాస్ అన్నమాట. నేను చిన్న మాట సాక్ష్యంలాగా. ఆ 10th క్లాస్లో వాస్తవంగా నేను తెలుగు మీడియం, అంత తెలివైనవాడిని కూడా కాదు. ఇంగ్లీష్ సరిగా రాదు, లెక్కలు అసలు రావు. ఒక మాట చెప్పాలంటే ముద్దు అనమాట. అలాంటిది నా స్థితి. నా 8th నుంచే మా ఆత్మీయ తల్లి నన్ను దేవుళ్ళకు నడిపించింది. అన్నీ ఆమె చేత ప్రార్థన చేయించుకునేవాడిని. ఇంకా 10th ఎగ్జామ్స్ ప్రార్థన చేయించుకున్నాను అని చెప్పింది. నువ్వు పాస్ అవుతావు నాన్న. ఏంది పాస్ అవుతానంట, నేనేం వద్దండి. సరే, ఇక అంటే ఒక అద్భుతం కూడా జరిగిందిగా. ఇంగ్లీష్ పేపరు చూపించడం అంటే అందరూ చూపించడం లేనిపోయినట్టు చేయగలండి. దేవుడు ఎందుకో నాకు విశ్వాసం పెరగటానికి ఏంటో చూపించాడు. అయినా కూడా ఏమైందంటే ఫెయిల్ అయ్యాను. ఇంకా ఆమె మీద పుస్తకాలన్నీ పడేసి నా ఆత్మీయ తల్లి మీద గొడవ పెట్టుకున్నా. ఏది దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడన్నా. తప్పేనా? లేదు నాన్న, ఉంది, ఏదో జరిగిద్దండి. మరి ఏ మంత్రి కొడుకు తప్పాడు? 2-3 మార్కులు తక్కువై 5 మార్కులు కలిపారు. ఎవరో ఒక ఆయన్ని రాజకీయవేత్త కూడా గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాడని విన్నాను. 5 మార్కులు నాకు కూడా కలిపారు. 10th పాస్ అయ్యా. దేవుడు చెప్తే జరిగిద్ది అన్నారు. ఇదే అని నాకు అప్పుడు అర్థం అయింది. నేను మీకు కూడా చెప్తున్నాను, డిస్టర్బ్ అవగాకండి. ఉంది దేవుడు ఏ సంగతులు నీతో మాట్లాడి నిన్ను బలపరిచాడో, నేను ఇస్తానన్నాడు, అవి తప్పక దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఇక్కడ దేవుడు వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, ఎవరో రక్షణ లేనివారు, దేవుడు లేనివారు, వాడు బాగా డెవలప్ అవుతున్నాడు, మంచి బిల్డింగ్లు కట్టుకున్నాడు, మంచి బిర్యానీలు తింటున్నాడు, మంచి డ్రెస్సులు వేసుకుంటున్నాడు అని భక్తిహీనులు, దేవుడు లేకుండా వృద్ధి చెందేటటువంటి వారిని గురించి మనమంతా చింతించవలసినటువంటి అవసరత లేరు. వాళ్ళకి ఏ కష్టాలు ఉంట్లా బాగుండయి, చిన్న బలహీనత వచ్చినా ఒక టక్మట డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు బాగుంటున్నారు. మా బోటు వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు, ఏ దేవుడు ఏం భక్తి అని అనుకుంటున్నారు కదా. అలాగే మీరు అనుకోవద్దు. వాళ్ళ స్థితిని గురించి కూడా అక్కడ ఏం చెప్తాడంటే, వాళ్ళ పరిస్థితి అంతా గడ్డి పువ్వు వలె ఉంటుంది, వాడిపోద్ది. ఉదయాన్నే లేస్తే బాగానే మంచి కలర్ ఫ్రెష్గా కనపడుద్ది, వాసన వెదజల్లిద్ది. తర్వాత ఏమైపోద్ది? గడ్డి పువ్వు వాడిపోయినట్లు వాళ్ళ బ్రతుకులో దేవుడు లేనటువంటి వారి బ్రతుకులు అలాగే ఉంటాయి కదా. మనకు అర్థమయ్యేటట్లు అంత చక్కగా చెబుతాడు 1వ కీర్తనలో. వారట నీటి కాలవల ఎవరన్నా నాటబడి ఆకు వాడక తన కాలమందు అది అతడు చేయనిదంతయు. కనుక కాలం అంటే దేవుని సంఘం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవడైతే రక్షించబడి నాటబడతారో వాళ్ళు ఎక్కడుంటారంటే, ఆ కాలంలో నీళ్ళు ఎలాగున్నాయో దేవుని మందిరంలో వాక్యపు నీళ్ళు జలం ఉంటుంది అక్కడ. ఆ వాక్యపు జలాన్ని, వాక్యాన్ని గ్రహించిన వారై ఆకు వాడక తన కాలమందు. పిల్లల్ని ఏం చేస్తున్నారు? మనం సండే క్లాసుకు పంపిస్తున్నాం. అది బాల్యము. బాల్యంలో బిడ్డలకు ఎలాంటి ఆరోగ్యం, ఎలాంటి ఎదుగుదల కదా కావాలో, ఏ జ్ఞానం కావాలో అలాంటిది దేవుడు ఇస్తాడు. యవన ప్రాయం వచ్చింది, యవన కాలంలో ఎలాగ ఎదగాలో, ఎంత అందంగా ఉండాలో కదా, ఆ స్థితిని ఆ కాలంలో ఇస్తాడు. ఆ తర్వాత వివాహ గడియ, ఏ గడియలో ఏది కావాలో అది ఇస్తాడు. అలాగున క్రమబద్ధంగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే కొందరు భక్తులు మనకు కనబడుతున్నారు. బైబిల్లో ఎస్తేరు ఉంది, ఆమె పేరే ఒక గ్రంథాన్ని వ్రాశారు. వాస్తవంగా ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. ఈమె
ఆ దేశపు మరి పౌరురాలు ఎండి ఆ దేశంలో హోదా అధికారం గల వ్యక్తులు కాదు వీళ్ళు. యూదులు బానిసలుగా తీసుకురాబడ్డారు. ఈ అమ్మాయి కూడా బానిస పిల్ల, కన్నిక. అయితే నాకు యూదులు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఎవరైతే నాకెందుకు, నాకు మంచి రాణి కావాలి అని రాజుగారు చాటింపు వేశాడు. అప్పుడు ఈమెను కూడా ఆ సెలక్షన్ తీసుకువెళ్ళారు. ఈమె పేదరాలు, బానిసగా తీసుకురాబడినటువంటి వ్యక్తి, ఏ ఆధారం లేని వ్యక్తి అయినను దేవుడు ఆమెకు ఒక చక్కటి అందాన్ని ఇచ్చాడు, మంచి బుద్ధిని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు. అక్కడ ఆ యొక్క అలంకరణ చేసేటటువంటి షండులకు ఈమె ఎడల చాలా మంచిగా ఉంది ఈ అమ్మాయి, ప్రేమను దయను పుట్టించాడు. రాజుగారు చూడగానే ఈమె నాకు రాణిగా ఉండాలని కోరుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇట్లా ఉంటుంది. ఆమెకి రాజకుటుంబం నుంచి అర్హత యోగ్యత లేదు, కానీ దేవుని కలిగి ఉండటమే, దేవునికి ప్రార్థన చేయటమే ఆ మొదుకున్న అర్హత యోగ్యత. బ్రదర్, ఈనాడు దేవుడు చెప్తున్నాడు, నేనేం చేయగలను, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావు. కుమార్తె, నువ్వు కూడా అనుకుంటున్నావు, ఏంటి నాకు అర్హత అంటే, నీవు దేవుని ఎరిగి కలిగి ఉండటమే నీ అర్హత. దాని ద్వారా నువ్వు ఏదైనా సాధిస్తావు. నువ్వు తెలియకుండానే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు దేవుడు నీకు. ఇవి అనుకుందా? మొర్దెకై అనుకున్నాడా, నేను పెంచిన నా బిడ్డ మహారాణి అవుతుందని? అయింది. ఇలాగుంటే దైవ కార్యాలు అద్భుత రీతిగా. కనుక ఏ విషయంలో ఆయన పిల్లలంగా మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఏమి లేకుండా శూన్యంగా మోడుబారిన స్థితిలో ఉన్న ఆయన చిగురింప చేస్తాడు. చిగురుండి పుష్టిగా ఉండి వేపుగా ఉంటున్న తుదకది ఎండి పోతుంది. అది దేవుడు లేకపోతే నీరు లేని చెట్టు. దేవుడు ఉంటే ఎండిపోయిన చెట్టు అయినా నీటి పక్కన నాటబడినది, అది వర్ధిల్లుతుంది. ఈ ధీమా మీరు కలిగి ఉండాలి. ఇంకంతే, ఏదున్నా లేకున్నా నా యేసయ్య నాకు ఉన్నాడు చాలు. ఈయన ఈ ప్రవక్త, ఈ కీర్తనకారుడు దినమంతా ఈయనకంట నా చేతులు కడుక్కొని నిర్మలునయుండుట వ్యర్థమే. దినమంతా ఏం కలుగుతుందంటే ఈయనకి అది మనకు కలిగిద్దిలేండి. ఇంతకాలం సేవ చేశాను, ఇన్ని సంవత్సరాలు, ఏంది వాళ్ళు అంత చర్చిలు కట్టారు, అన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, ఏంది నాకు ఇది కాదు. నేనైనా మీరైనా ఈ విషయంలో ఆయన సమయం కొరకు మనం వెయిట్ చేయాలి. మరొకటి, అది పొందుకోకుండా ఉండటానికి మనలో ఉన్న బలహీనతలు ఏంటో మనం పరిశీలన చేసుకోవాలి కదా. భక్తి లేదు, ప్రార్థన లేదు, నిరీక్షణ లేదు, ఏమి లేదు. రమ్మంటే వచ్చేవి కావు. చాలా పర్యాయాలు ప్రభు అన్నాడుగా, కుమారి నీ విశ్వాసమే నిన్ను. అది విశ్వాసంలో బలహీనం అయిపోతున్నప్పుడు ఎలా వస్తే రావు. ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఉండేవి చూసుకోవాలి. రెండవది, ఆయన సమయం కొరకు మనం వెయిట్ చేయాలి. ఇది అవసరం. ఈయన పాప రోజు బాధ కలుగుతుందంటూ ప్రతి ఉదయమున నాకు శిక్ష ఏమవుతుందంట. ఇది మానసికంగా మనం కూడా అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. ఇదొక శిక్ష. అయిపోయినట్టు అయిపోయింది, అయ్యో. అంతరంగంలో శిక్ష అది ఎవడు బాగా చేయలేడు. ఎవరైనా ఒక దెబ్బ కొట్టి గాయపరిచిన తగ్గిపోద్దాం, కానీ లోపల ఉంటుంది వ్యధ. అది ఏ మందులకి నయం అయ్యేది కాదు. అది వాక్యం ద్వారానే నయం అయిపోతుంది. వాక్యం ద్వారానే, దైవ సన్నిధి ద్వారానే ఊరడి కలుగుతుంది. అందుకే గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఆయన వల్లనే బాగైపోతాం మనం. ఎవరైనా చెప్పినా మనకి వంట పట్టవు, రుచించవు, వాటి వలన తృప్తి కలగదు. చూడండి, యెషయా గ్రంథం 66:13 ఒక మాట ఉంటుంది. అదేనమ్మా, యెషయా గ్రంథం 66:13లోనే ఒకని తల్లి తన తీయండి
చూడండి, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. యెరూషలేములోనే. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు చెబుతున్న మాట, ఒకని తల్లి వాని ఆదరించడం నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడంట? అది షాలేము ప్రార్థన మందిరములోనే, దేవుని సన్నిధిలోనే, ఆయన మందిరంలోనే ఆయనగా మనలను ఆదరిస్తాడు. నాకు ఈ కష్టం వచ్చిందని, ఇది జరగలేదని, ఇది రాలేదని మందిరాలు మానేసి మూలన కూర్చుంటే వాడి దగ్గరికి వస్తాడు. వాడున్నాడుగా, గర్జించు సింహం వలె ఎవడ మీద కాచుకుని, అబ్బా భలే దొరికాడు ఇప్పుడు, భలే దొరికింది ఇప్పుడు అని చక్కగా వచ్చేస్తాడు. ఇక చెవులు అన్నీ ఊదేస్తాడు. మందిరానికి వెళ్ళే ఏమి లాభం? అప్పుడు ప్రార్థన పెట్టించేవి ఏమి లాభం? ఇప్పుడు ప్రార్థన పెట్టించేవి ఏమి లాభం? అంత చందా ఇచ్చేవి ఏమి లాభం? ఇన్ని భోజనాలు పెట్టావు ఏమి లాభం? అంత ఒట్టిదే. వాళ్ళు నీ దగ్గర తినటానికి, నీ దగ్గర తీసుకుంటానికి. చూడండి, ఇలాంటి వ్యతిరేకమైనటువంటి తలంపుల ఆలోచనలు, ఒంటరిగా ఉంటే విశ్వాసులు, సైతానుగాడు అవ్వమ్మ ఒంటరిగా ఉంటే ఎట్టొచ్చాడో అట్టా వచ్చేస్తారు. అంత నెగిటివ్గా వస్తాయి, పాజిటివ్గా మంచిగా ఏమీ రావు. ఇక నీకు దేవుడి మీద, సేవకుడి మీద, సంఘం మీద, విశ్వాసుల మీద ద్వేషము, కక్ష, ఇంకా అక్కడి నుంచి చాడీలు చెప్పడం మొదలు పెడతాం. అది ఒక కష్టము మనకు కలిగినప్పుడు, ఒక సమస్య మనకు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన వల్లనే మనకు ఆదరణ కలుగుతుంది. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ వెళ్ళాలి. ఒక మాట చెప్పాలంటే, ఎంత కష్టమైతే అంత ఎక్కువ ప్రార్థన, ఎంత కష్టమైతే అంత ఎక్కువ సహవాసం. ఎందుకు? నీకు సపోర్ట్. వీళ్ళందరూ, మిగతా విశ్వాసులందరూ నీ కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి నీకు సపోర్ట్ చేస్తారు. అక్క నువ్వు భయపడొద్దు అన్నా, నువ్వు దిగులు పడొద్దన్నా, తప్పక దేవుడు సహాయం చేస్తాడు అన్నా. ఇది ఎక్కడ కలుగుతుందంటమ్మా? ఆ పాయింట్ ఎక్కడా? అది ఆ పాయింట్ పట్టుకో. యెరూషలేములోనే మీరు ఆదరింప. రకరకాలు పెడతాడు. ఇంత భక్తుడిగా పెట్టేసాడు. ఇక్కడ భలే తిరకాసం పెట్టాడు ఈయన. ఇక్కడేమంటాడంటే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు ఇదే శిక్ష. ఇలాగూ ముచ్చటింతునని ఎట్టది. ఇప్పుడు చూడండి, ఆయన మనల్ని డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు అనుకుంటున్నావు యాసాబు గారే అంత నెగిటివ్గా అనుకుంటున్నాడు అనుకున్నా. ఈయన అంటాడు, ఇట్లా ముచ్చటించునని నేను ఇలాగూ నేను అనుకుంటే, ఒకవేళ వాళ్ళేం బాగుండారు భక్తిహీనులు, నాకేంది ఇలాగుందని నేను అనుకుంటే, నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అందరు హల్లు చెప్దాం. చూసారా? ఎవరినట? నీ కుమారుల వంశమును. అది అంటే ప్రభు రక్తం చేత కావడమైనటువంటి వారు ఒక స్వాస్థ్యం ఉంది, ఒక వంశం ఉంది. ఎందరు ఆయన అంగీకరించినారో వారందరూ ఆయన పిల్లలంటే కుమారులు, కుమార్తెలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. అంటే ఈ కుమారులు, కుమార్తెలట శ్రమైనా కష్టమైనా ఉండాలని హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 7వ వచనం నుండి ఆయన తెలియజేస్తున్నాడు. నానా, శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులునుగా. చూడండి, నిన్ను నన్ను మనలందరినీ మిమ్మల్ని కుమార్తెలుగా, మమ్మలను కుమారులుగా దేవుడు. మనం బయట వాళ్ళం కాము, ఆయన పిల్లలము, ఆయన స్వాస్థ్యం, ఆయన సంతతి, ఆత్మ సంబంధమైన బిడ్డలము. వాక్యం ద్వారా పుట్టాం కదా, ఆయన రక్తం ద్వారా ఆయన మనలను ప్రత్యేక పరిచాడు. ఇంత
దేవునికి మనకి బంధం, సంబంధం, అనుబంధం ఇంత గొప్పగా ఉంది. కాబట్టి కుమారులైనటువంటి వారట అది అర్థమవుతుందా? తండ్రి శిక్షింపని. ఒక్కొక్కసారి మనం పిల్లలను వాడు వస్తుంటే పోతుంటే, వాడు చదువుతుంటే, వాడు కూర్చుంటే, పుస్తకాలు ముందు పెట్టుకుంటుంటే గమనిస్తూ ఉంటాం. వాడు చదువుతున్నాడా లేడా, తిన్నగా వస్తున్నాడా లేదా, ఎవరితోనన్నా గొడవ పెట్టుకుంటున్నాడా, దేనన్నా కదిలిస్తున్నాడా, ఏదైనా లాగుతున్నాడా, ఏదో చేస్తారు కదా పిల్ల చేష్టాలు అంటారు. ఇవన్నీ చూస్తాం. మన పిల్లల విషయం చూస్తాం. వాడు ఏదైనా చేయకూడదని చేస్తే, ఏదైనా జరగకూడదు జరిగితే, ఎవరంటే పలానా వాళ్ళ అబ్బాయి కదా, ఎంత అప్రతిష్ట కదా, చాలా బాధాకరంగా అవమానకరంగా ఉంటుంది. కానీ వాడు ఒక్కొక్కసారి మనం ఇట్రా, ఎక్కడికి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళావు, గద్దించమా, ఏం చేస్తున్నావు, ఏం పుస్తకాలు ఏంది ఎట్టు పెట్టుకున్నావు, గద్దించమా, గద్దిస్తాం. ఒకసారి పటామట్టు కొడతాం, లేదు నాన్న నేనేం చేయలేదు అంటాడు. వాడు ఏం చేసినా కొన్ని సందర్భాల్లో కొట్టే సందర్భం కూడా ఉంటుంది. బైబిల్లోనే క్లియర్గా ఉంది కదా. తండ్రి బెత్తమాడని కుమారుడు తండ్రికి ఏమవుతాడు, ఈరోజు అవుతాడు. వాడు రేపు మనల్ని కొడతాడు. ఇప్పుడు కొట్టలేదనుకో, వాడు పెద్ద కర్ర తీసుకొని కొట్టేస్తాడు. ప్రేమగా మనం చూడాలి. పెట్టేటప్పుడు పెట్టాలి, కొట్టేటప్పుడు కొట్టాలి. ఊరక పెట్టడమే కాదు, కొట్టడం కూడా కావాలి. పెట్టే ఆయనకి కొట్టడానికి కూడా అధికారం ఉంది. ఈ క్రమశిక్షణలో ఒక మంచి తండ్రి కదా, గుడ్ ఫాదర్ వాళ్ళ చిల్డ్రన్స్ని, పిల్లల్ని ఎలాగో క్రమశిక్షణలో పెంచుతాడో, అలాగే మన పరలోకపు తండ్రి మనల్ని ఆ సమయాల్లో శిక్షిస్తాడు. అసలు మా నాన్న అక్కడ వస్తున్నాడని మాకు తెలిస్తేనే టక్క ఎక్కడ వాళ్ళం అక్కడ వరుసగా కూర్చునేవాళ్ళం, పుస్తకాలు ముందు పెట్టుకునేవాళ్ళం, లేకపోతే ఏదైనా పనులు చేస్తూ ఉండేవాళ్ళం. అది ఒకసారి యాక్షన్ అయ్యేదో అనుకో, మొత్తానికి చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే భయం. ఒక మాట చెప్పాలంటే, మేము ఒక కంట్రోల్లో ఉండటానికి మా నాన్నే కారణం. భయంకరంగా కొట్టేసేవాడు. ఒకసారి ఈత వేయటానికి వెళ్తే ఇంకంటే వస్తున్నాను, ఆ బెత్తం తీసుకొని కొట్టేసాడు, మొత్తం వాతలు పడ్డాడు. ఎరా అందులో మునిగి చస్తే ఎవడురా బాధపడేది. ఇట్లా కొన్ని ఉంటాయి. ఆయన అట్లా క్రమశిక్షణగా పెంచబట్టే అల్లరి చిల్లరగా ఉండకుండా చిన్నతనం నుంచి మేము జాగ్రత్తగా ఉన్నాం. ఏదన్నా ఎవరు చేస్తే మీ నాన్నగా చెప్పాలా అనేవాళ్ళు. ఎక్కడ చెబుతారో వాడు కొట్టేస్తాడు మా నాన్న భయపడేవాడు. అలాగే మన దేవునికి ఒక క్రమం ఉంది కనుక తన దగ్గరికి వచ్చి రక్షించబడ్డ బిడ్డలను ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ శిక్షణ నీకు క్రమశిక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, నీకు జ్ఞానం రావడానికి, నువ్వు దీవించబడటానికి, అభివృద్ధి చెందటానికి ఉన్నాయి. చాలా సంఘాలు ఉన్నాయి. నీ ఇష్టం, నువ్వు మందు తాగొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, సరదాగా రావచ్చు పోవచ్చు, చర్చిలోనే కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. ఎవడు పట్టించుకోడు. వాళ్ళు జనాలు వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు. రక్షణ సంఘాలు ఉన్నాయి, అలాగుండవు. ఒకసారి పెద్దలు నిన్ను హెచ్చరిస్తారు, ఆత్మీయ తల్లిదండ్రులు గద్దిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవి జరగకపోతే శిక్షణ లేకపోతే క్రమశిక్షణ రాదు. క్రమశిక్షణ లేకపోతే అది చెల్లా చెదురైపోతుంది. కట్టుబాటు, క్రమశిక్షణ అనేటటువంటి సంఘానికి చాలా అవసరం. ఇప్పుడు ఎందుకు గడికొక సంఘాలు మారుతున్నారు, ఇక్కడ 4 రోజులు పక్క మందిరాన్ని 4 రోజులు, అటు మందిరాన్ని 4 రోజులు అంటే ఒక పద్ధతి లేదు. మనం ఒకళ్ళిద్దరినైనా పెంచేటటువంటి బిడ్డలను ఆత్మీయంగా క్రమశిక్షణతో పెంచాలి. అంతేగాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, ఎట్లా పడితే అలాగ చేస్తుంటే, అమ్మో ఏమనంటే మందిరానికి రారేమనుకోకూడదు. మేము అది చేయకూడని పని అయితే, అది సరైన ప్రవర్తన కాకపోతే, గద్దించకపోతే మేము రేపు దేవుడి దగ్గర రెక్క అప్పగించాలి. ఇది అవసరం. ఈ దినాన్ని చూడండి, కొంతమంది అనుకుంటారు అబ్బా ఎన్ని వేల మంది వచ్చేటి, ఎవ్వడికి క్రమం ఉండదు. ఒకసారి మేము పాలపాడు వెళ్తా, అక్కడ మధ్యలో ఉడకబెట్టిన చెనక్కాయలు ఉంటే అది తీసుకున్నాం. బైబిల్ చేతిలో ఉన్నాయి. అంటున్నాడు, మీరు మందిరానికి వెళ్తున్నారా? వెళ్తున్నాం అయ్యా.
ఇప్పుడు సువార్త ఉంటే వెళ్తున్నాం పాల్పడండి, నేను కూడా పలానా ఆయన దగ్గర అయితే 1000 మంది ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తున్నానని సిగరెట్ తాగుతున్నాడు. ఈ భక్తుడు అక్కడికి వెళ్తాడంట, అక్కడ 1000 మంది వస్తారు, ఎవడు చెప్తాడు? ఇప్పుడు మీరు కొద్ది మంది ఉన్నారు కాబట్టి పాల్పడేవాళ్ళు రాపోయినా ఇంకోళ్ళు రాపోయినా అమ్మెళ్ళి ఏంటి రాలేదని మిమ్మల్ని పరామర్శిస్తుంది, ఏదైనా ఉంటే ప్రార్థన చేస్తుంది. వాళ్ళు చూడరుగా. ఇప్పుడు ఎట్లాగా ఆల్బెత్తరోళ్ళు అయిపోయారంటే వీళ్ళందరూ పడిపోతున్నారంటే గుంపులు చూసి, జనాలను చూసి, ఆస్తులను చూసి, పెద్ద చర్చీలను చూసి, పేర్లు చూసి పరిగెత్తున్నారు. అదేం లేదు, అసలు ఎవడు నిన్ను పట్టించుకోడు. ఇక్కడన్నా మీ అమ్మ వచ్చి మీ దగ్గర అయ్యా వందనాలమ్మ ఏంది ఎట్టున్నారు ఏంటి అని అడుగుతుంది, కానీ యోగక్షేమాలు అక్కడ అడిగే దిక్కే ఉండదు. క్రమశిక్షణ సంఘానికి కావాలి. ఎట్టబడితే అలాగూ ప్రవర్తించడం సరైంది కాదు, అది దైవ లక్షణం కాదు. చదువునానా, కుమారులైన వారందరూ శిక్షలో ఏం పొందుతున్నారు? అదే కుమారులు అంటే దేవుని కుమారులు అనబడేవారు. ఎందుకంటే కుమారుడైన యేసు ప్రభు వారే శిలువ శిక్షను అనుభవించారు, శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఈ శిక్ష మనకు రాకపోతే క్రమశిక్షణ రాదు, మనం దేవుని కుమారులం కాదు. దుర్బీజులు అంటే చెడ్డ బీజం, చెడ్డ విత్తనం అంటే సైతాని విత్తనం. చెప్పానుగా, ఇది డబ్బులు, హోదాలు, ఘనతలు, ఈ ఆడంబరాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు ఇవే కనపడతాయి అక్కడ. భయము, భక్తి, ప్రార్థన ఇవేవి కనబడవు. దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకేమై ఉన్నారట? ఒక మంచి తండ్రి శిక్షిస్తాడు అప్పుడప్పుడు. సరే, మామూలుగా ఉన్నప్పుడు అమ్మ నాన్న కదా, వాళ్ళు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం. అది ఆత్మలకు తండ్రి అనేటువంటి దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. చూసారా, ఏం చేసినా మనం నీ చిత్తమే సిద్ధించును గాక. కొన్ని మనకు తెలియవు, ఆతృత ఆవేశం ఎక్కువైపోద్ది. అందుకే ఈయన 73వ కీర్తనలో ఏమి చెబుతున్నాడు? ఏం తిట్టయింది అట్టయింది ప్రార్థన కొద్ది లేదు. మనం విధేయులమై ఉండాలి, మౌనంగా ఉండాలి. ఏదో చేయబోతున్నాడు, అదే ఏదో అద్భుతం చేయబోతున్నాడు, మెర్కల్ చేయబోతున్నాడు, ఉంటుంది కార్యం, ఏదో ఉంది అక్కడ సంఘంలో. అంటే ఇక్కడ కూడా చాలా కార్యాలు జరిగినాయి. పెళ్ళై 13-14 సంవత్సరాలు అయింది. హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డ ఒక ఫ్యామిలీ అనమాట. ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. మరీ ఇది కదా, ఏ శుభకార్యాలకు అమ్మాయిని పిలవటంలా అమ్మ దగ్గర ఏడ్ చేసింది. ప్రార్థన చేస్తే ఎలాంటి బిడ్డ పుట్టబోతున్నాడు, వాడు బొద్దుగా ఎర్రగా ఉన్నాడంట. ఎట్టున్నాడు? అమ్మ నీ కొడుకు, నీ ఒళ్ళే నేను చూశాను, నువ్వేం బాధపడద్దు, నువ్వు చక్కగా బిడ్డను చూసుకొని ఆ శుభకార్యాలకి వెళతావు, అందులో పాల్గొంటావు. ఇప్పుడు వాడు 9th చదువుతున్నాడు అనమాట. దేవుడు చెప్పినట్లుగానే ఇచ్చేసాడు. అందరు సిగ్గుపడ్డారు. అందరికంటే ముందు ఈ అమ్మాయిని పిలుస్తున్నారు ఇంటికి. అమ్మ నువ్వు రామ్మా, నువ్వు రాకుండా మానొద్దు. నాకు అర్థమైపోయింది నిజంగా ఈ అమ్మాయి చాలా భక్తురాలు, దేవుడి ద్వారా ఈ కార్యాన్ని పొందుకుంది. భక్తురాలు, యేసయ్య భక్తురాలు పేరు వచ్చేసింది. కొన్ని లేట్ అయినా ఒక అద్భుతం ఉంటుంది నాన్న. కొద్దిగా మనం విధేయులమై ఏంటి ప్రభు అని అన్నలాగా ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయాలి. ఒక ఘనమైన బిడ్డను దేవుడు ప్రసాదిస్తాడు. జకరియా ఎలిజబెత్తులు కూడా అంతే, ముసలోళ్ళు. ఆ వయసులో పిల్లలు ఇటు అంది యోహాను గారిని ఇచ్చాడు. ఆయన అందరినీ సంతోషపెట్టాడు స్వార్థ ద్వారా. యేసయ్య మార్గాన్ని సరళం, అదిగో ఆయన రాబోతున్నాడు, ఆయనే రక్షకుడు. ఇలాగ ఆలస్యమైన అద్భుతం జరిగింది. అర్థమవుతుందా? ఆలస్యమైన అద్భుతం జరుగుతుంది. కఠినమైన ఎవరు ఊహించనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు.
అలాగుంటాయి ఆయన కార్యాలు. కనుక ఇక అంటాడు, నేను నీ కుమారుల వంశమును ఇట్లా నేను అనుకుంటే ఆడు బాగుండా, నేను ఎట్లున్నానేంటి భక్తుడినైనా హృదయం పవిత్రపరుచుకున్నా అట్లా అనుకుంటా. అయినను దీనిని తెలుసుకోవాలని ఇక వెళ్ళిపోయి మందిరంలో కూర్చున్నాడు, మోకరించాడు. ఏంటి ప్రభు అని. కొంతమందికి ఇట్లా ఉంటాయి, చాలా డిస్టర్బ్గా ఉంటారు. అసలు ఏంటి ప్రభు అని అక్కడ దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. అది ఇంకా ఆయనకి ఏం అర్థమైందంటే, ఇలాగ బాగా డబ్బులుండి హోదాలుండి గొప్ప గొప్ప అనిపించుకున్నావు, నిశ్చయముగా నీవు వారిని ఎక్కడున్నారు, ఆ పెద్ద కింద అగాధం ఉంది కదా, పైన ఎత్తు ఉంది, ఇంతే కాలు జారి చోటనే ఉంచాడు. ఎప్పుడు బ్యాలెన్స్ తప్పిద్దో ఎప్పుడు పడతాడు వాడికే తెలియదు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముత్తు నశించుదురు. ఇట్లా ఉంటుందంట వాళ్ళు డెవలప్. కళ్ళలో వస్తాయి కదా, రాజు అయినట్టు, గొప్పోడైనట్టు, ధనవంతుడైనట్టు, విమానంలో తిరిగినట్టు కదా, ఏదేదో చేసినట్లు గొప్పగా అయినట్లు వస్తుంది, కళ వస్తుంది. కళ్ళు తెరగానే అక్కడ ఏమీ విమానం ఉండదు, కారు ఉండదు, కనీసం సైకిల్ కూడా ఉండదు. ఇలాగుంటుందంట. మేలుకొనిన వాడు తాను కన్న కళ మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకును, నా హృదయం మత్సరపడెను, నా అంతరేంద్రియములలో నేను వ్యాకుల పడి తిని. అది ఇప్పుడు ఆయనకు అర్థమైంది. ఎందుకయ్యా నేను చాలా కఠినంగా తెలివి లేని పశుప్రాయుడునైతిని, నీ సన్నిధిని. అది ఆయన ఇప్పుడు నిందించుకుంటున్నాడు. లేనిపోయింది వాడి గురించి ఆలోచించాను, పశుప్రాయుడిలాగా నా తప్పు అయిపోయిందని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాడు. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? నేను వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు ఇంకొకడు పట్టుకోలేదు. దేవుడే ఏం చేశాడు అక్కడ? కుడి చెయ్యి. ఇంకెక్కడ పోతావు చెప్పు? మనిషి కాదు పట్టుకుంది, దేవుడు నీ చెయ్యిని పట్టుకున్నాడు. వాడు ఎన్ని కోట్లు సంపాదిస్తేంది, ఎంత సంపాదిస్తేంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపద కలిగినటువంటి ఆయనే నీ కుడి చేతిని పట్టుకున్నాడు. వాడికి వెండి బంగారాల కోట్లున్నా దాన్ని ఎట్ట ఖర్చు పెట్టాలి, ఏం చేయాలో వాడికి తెలియదు. ఏదేదో చేస్తాడు. చివరికి వాడి డబ్బే వాడి ప్రాణాన్ని తీస్తుంది. నీ కుడి చేయి దేవుడు పట్టుకుంటే గాఢాంధకారపులో సంచరించినను ఏ అపాయం నీకు కలగదు. దేవుడు పట్టుకున్నాడు కనుక. వాడైతే కోట్లున్నా కూడా వాడికి చేయి పట్టుకున్నవాడు, వాడు కుజభుజంగా ఎడం భుజంగా ఉన్నవాడే వాడు ప్రాణాన్ని తీస్తాడు. ఎంతమందిని మనం చూస్తున్నాం? ఎవరో కాదండి, అబ్బో అతని పిఏనే, అతని బంధువే, అతడు అన్నే తమ్ముడే చంపాడు. ఇది ధనము కాదు మూలం. ఇటీవలే టాటా ఆయన చనిపోయారు. ఆయన అంత కోటేశ్వరుడు చెప్తున్నాను. అయితే ఆయన చేసిన కొన్ని మంచి పనులు కూడా చెప్పారులేండి. కొంతమంది గాయకులు ఉన్నారు, నటులు ఉన్నారు, పాపం కొన్ని సంవత్సరాలు మంచాన పడి ఉన్నారు. పాపం కోట్ల రూపాయలు ఉన్న బ్యాంకులో ఆ కోట్ల రూపాయలని ఉపయోగించుకునేటటువంటిది కూడా డ్రా చేయటానికి కూడా అవకాశం లేదు. ఎన్ని మందులు ఆడినా రోగం తగ్గట్లేదు. ఎన్ని బిల్డింగులు ఉన్నా వేస్తే అయిపోద్ది, తీస్తే అయిపోద్ది. ఇలాగైతే వాళ్ళ పరిస్థితి చూడండి. అంత బ్యాలెన్స్డ్ బ్రతుకు సరైంది కాదు. కనుక దేవుడు మనకున్నాడు అన్న సంగతి దేవుని పిల్లెవ్వరు కూడా మర్చిపోకూడదు. ఆయన ఎన్నడూ మనల్ని విడిచేవాడు కాదు.
ఆయన ఏ సమయంలో ఏది నీకు ఇస్తే నీవు దీవెనకరంగా ఉంటావో ఆయనకు తెలుసు. నీ పిల్లలకు ఏ వయసులో ఏది ఇస్తే వాడు దాన్ని సద్వినియోగపరుచుకుంటాడో తెలియదు. 5వ తరగతి చదివే వాళ్ళకి తండ్రి బుల్లెట్ కొనియడుగా, బొందాడే పిల్లల చేతికి బ్లేడ్ ఎవరుగా, వాళ్ళకి ఏం తెలుసు పాపం, కోసేసుకుంటారు. ఏ సమయంలో ఏది నీ బిడ్డకు నువ్వు ఇవ్వాలి నీకు ఎలాగ తెలుసో, కొన్ని నీకు తెలియపోయినా పరమందున్నట్టు మన తండ్రికి ఏ గడియలో మనకి ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అది నీకు ఇస్తాడు. ఇక్కడ చెప్పేస్తున్నాడు క్లియర్గా. ఇక అంటాడు, నీ ఆలోచన చేత. అర్థమవుతుందా నానా? నువ్వేదో జరగటం లేదు, ఏదో అయిందని అనుకోవద్దు. ప్రస్తుతం రక్షణ పొందుకున్న నిన్ను దేవుడు తన ఆలోచన చేత నడిపిస్తున్నాడు. అది హల్లెలూయా. ఆయన ఆలోచన చేతే నడిపిస్తున్నాడు. ఒక్కోసారి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి, ఇట్లా తుడిచిపడేస్తాడు. అదేదో చేయటానికి పూనుకున్నా సక్సెస్ కాదు. దేవుడు నా మాట ఆలకించలేదు, ఆశగల నా ప్రాణాన్ని తృప్తిపరచలేదని పిచ్చి పెట్టుకోవద్దు. అక్కడ రిఫరెన్స్ ఆయన ఏదో ఒకటి ఉంది. కొన్ని ఏం చేస్తామంటే కొన్ని రిఫరెన్స్ మనకు అనుకూలంగా మలుచుకుంటాం. కాదు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గడియ ఒకటి ఉంది. దానికి ముందుగా దేవుడు తన శ్రేష్ఠ ఆలోచనతో నిన్ను నడిపిస్తాడు. అక్కడ ఎంత బాగుంది చూడండి. నీ ఆలోచన చేత నన్ను తరువాత, అదే స్తోత్రం హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకం లేనిది ఏది నాకు అక్కరా. ఇప్పుడు గట్టిగా చప్పట్లో. భక్తుడు ఎట్లాగొచ్చేసిందో చూడండి. ఈ వ్యసనం పోయింది, ఇతరులు డెవలప్ అవుతుంటే ఇవన్నీ పోయినాయి. లోతుల్లోకి వచ్చేసాడు. నాకేమొద్దులయా. ఏంటంటే ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు? ఎవరు లేరు. మళ్ళీ అంటాడు, నీవు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు. అక్కడికి వచ్చేసాడండి. నువ్వు ఉండవు చాలు, ఈ లోకంలో నాకేది అక్కర్లేదంటే ఊరుకుంటాడేంది. వదిలే నా ఇంట్లో చాలా ఉన్నాయిగా, అది వదిలేదు. వీడు కాలేజీకి వెళ్తున్నాడు, వీడు కనీసం స్కూటీ అన్నా తీసుకోవాలని సొప్పో చేసి తీసుకుంటావు. నీ బిడ్డకు నువ్వు, మన పిల్లలు తీసుకుంటావు. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, మంచి డ్రెస్ కావాలో, చూడటానికి పిచ్చిలాగా ఉండకూడదు, తీసుకుంటావు. భక్తుడు ఎలా నిర్ణయించుకోండి, నువ్వు నాకుండా ఈ లోకల్ నాకేది అక్కర్లేదు. ఆ పాట తీస్తారా? ఇక ఈ నన్నటువంటి భక్తుడు, ఈ ప్రవక్త ఆసాపు గారు ఒక చక్కటి సందేశాన్ని, గుణపాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అక్కడ 92లో వాళ్ళు పుష్పించిన కదా, చిగురు వేసిన అదంతా వ్యర్థమే అని మోషే భక్తుడు తెలియజేస్తున్నాడు కదా. దేవుని యొక్క సన్నిధిలో నాటబడినప్పుడు ముసలితనమందు కూడా వారు అది సారం కలిగి చిగురు వేస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు కదా. దేవుడు లేకున్నప్పుడు ఈ లోకంలో బాగా ఉన్నట్లుగా ఉన్న ఆ స్థితి అంతా ఎండిపోయిన స్థితి అంటూ భక్తుడు ఒక చక్కటి సందేశాన్ని ప్రజలందరికీ, భక్తులందరికీ అందిస్తాను. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరా లేదు అంటే అట్లా అని ఆ లోతైన భక్తిలోకి వెళ్ళినప్పుడు అలాగనిపించింది. ఇంకేమొద్దు, ఆయన ఉంటే చాలు. ఎందుకంటే ఒక ధైర్యం, ఒక నిశ్చయత మనలో కలుగుతుంది అన్నమాట. ఇక వెళ్ళిపోతాం. ఎన్నైనా ఏంటి వెళ్తున్నాడు అంత జరిగితే మనకు తెలుసు. ఏది తెలుసు అంటే ఈ కీడు వెనక దేవుడు ఏదో ఒక మంచి మేలు దాచాడు, ఈ శ్రమ వెనక ఒక మహిమను దాచాడు, ఈ నష్టం వెనక ఏదో ఒక లాభాన్ని దేవుడు నాకు భద్రపరిచాడు. ఇంక అందులో లీనమైపోతాం, అనుభవం కలుగుతుంది, అందులో సామర్థ్యాన్ని పెంచుకుంటాం, నైపుణ్యతను కలిగి ఉంటాం, విశ్వాసంలో బలాభివృద్ధి చెందుతాం. ఏం భయపడి వెళ్ళిపోతూ ఉంటాం. ఏందిరా అనుకుంటారు. తర్వాత దేవుడు చేసే అద్భుత కార్యాన్ని చూసి
ప్రజలందరూ విభ్రాంతి చెందుతారు. ఇదేంద్ర బాబు, నిజంగా ఇంత ధైర్యంగా ఉంటే ఏందో అనుకున్నాను, దేవుడిలో ఇంత గొప్ప పట్టు ఇతనిలో ఉంది. భలే అద్భుతమైనటువంటి అనుభూతిని తెలియజేస్తున్నాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. స్తోత్ర హల్లెలూయా అంటూ ఇక్కడ మరొక భక్తిహీనులకు, దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి వాళ్ళకి, నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి, చూసావా, పాపం చేసేవారు అది వారు సంహరించబడు. ఇక్కడ చక్కటి మాట ఏంటైతే, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా. అది ఫైనల్గా ఇంకా అయిపోయింది. నేను దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఇది, నాకైతే దేవుని పొందు, అది దేవునిలో ఉన్నాం, ధన్యకరం అంటే ఇది ఒక అదృష్టం. అరే బాబు చాలా అదృష్టవంతుడు, లక్కీ ఫెలో అంటారు. లక్కీ, అదృష్టం, దేవుని పొందు కలిగి ఉండటం. అక్కడ దేవుని విసర్జించినటువంటి వారు ఎలాగ నశించిపోతారో అనుభవంతో భక్తుడు చెబుతున్నాడు. నాకైతే నేను విసర్జించలా, దేవుని పొందు ధన్యకరం, నీ సర్వకార్యములను నేను, అది ఎందుకు ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు మనల్నంటే, దేవుని సర్వకార్యాలను తెలియ చేయటానికి. చప్పట్లు కొడదాం. ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే ఇంత ఎదగాలి మనం. ఆసాబులాగా, ప్రవక్తన ఆసాబులాగా, ఈ కీర్తనకారులాగా దేవుని సర్వకార్యాలను తెలియ చేయాలి. అది మనం ఇవ్వట్లా. చాలామంది ఆ ఛాయిస్ ఇవ్వటంలా, ఆ పొందులో ఉంటున్నా, ఉన్నట్లుగా ఉంటున్నాం కానీ ఊడిపోతున్నాం కదా. వస్తున్నట్లు వస్తున్నావు కానీ డ్రాప్ అయిపోతున్నాం, వింటున్నట్టు వింటున్నాం కానీ వినడం లేదు. వారు వినుటకు మాత్రం ఇందురు కానీ గ్రహింపనే, చూస్తారు కానీ ఈ నేత్రాలతో చూస్తారు కానీ ఆత్మనేత్రాలు తెరవబడి అంతగా చోట్ల దేవుని వైపు. ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవబట్టలా. అవి తెరవబడినప్పుడు దేవుడు మన కొరకు దాచించినటువంటి కదా ఆ మేలును, ఆయన భద్రపరిచిన మేలును, సిద్ధపరిచిన మేలు, దీవెనలు మనకు కనబడతాయి. మోషేకి ఎలా కనబడ్డాయో, అబ్రహాంకి ఎలా కనబడ్డాయో. అబ్రహాం గారు గట దేవుడు పరలోక నిర్మాణం చేయటం కనబడిందంట. అందుకంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణాన్ని అబ్రహాము చూశాడు. చూడండి ఎంత డీప్గా ఉందో వాళ్ళ భక్తి. మనం ఆ లోతులోకి వెళ్ళిపోవాలి. ఆ స్థితి మనకు కలిగినప్పుడు అబ్రహాం ఎలాగో తాను దీవించబడటం మాత్రమే కాకుండా అనేక మంది దీవించబడటానికి కారకుడయ్యాడు. అలాగవుతాం. నిజం చెప్తున్నాగా అనుభవంతో మనం అలాగవుతాం. ఒకప్పుడు ఏమి లేని పరిస్థితి, నేను దీవించబడటమే కాకుండా అనేక మంది దీవించబడటానికి, అనేకులు రక్షించబడటానికి, అనేక మంది సేవకులు అవ్వడానికి, ప్రవక్తలు అవ్వటానికి, సువార్థికులు అవ్వటానికి, గాయకులు అవ్వటానికి, అనేక విధాల కృపావరాలు పొందుకునేవారు అవటానికి దేవుడు నన్ను కారుకునిగా నిలబెట్టాడు. దేవుడు పక్షపాతి కాడు, నిన్ను నిలబెడతాడు. ఆయన కార్యాలను వెల్లడి చేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నిన్ను నిలబెడతాడు. నమ్మితే చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. ఇది వాస్తవం. దేవుని కలిగి ఉండటం అనేటటువంటిది నిరాశ నిస్పృహతో దరిద్రతో ఉండేది కాదు. అది చిగురింపబడినటువంటిది, వర్ధిల్లింప చేసేటటువంటిది, వెలుగుమయమైనటువంటిది దేవుళ్ళ బ్రతుకు. కనుక ప్రస్తుతం ఏదో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉంది, లోటు ఉంది అని డిస్టర్బ్ అవ్వద్దు. ఈ లోటు నీ అభివృద్ధి కొరకే అన్న సంగతి మర్చిపోవద్దు. ఆ పాత్ర ఉందంటే, ఒక కొత్త పాత్ర కొన్నాం, ఒక బిందె కొన్నాం అని ఉదాహరణ అర్థమయ్యేటట్టు ఏం చేస్తాం, దాన్ని శుభ్రంగా నీళ్ళతో నింపేస్తాం. ఖాళీగా వస్తుంది, దాన్ని పూర్తిగా నింపుతాం. అంతేగా.
అలాగే ఇప్పుడు నీకు ఖాళీ స్థితి ఉందనుకో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అది అభివృద్ధిని దేవుడు నీకు కలిగించును గాక. ధైర్యంగా ఉండు. నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నానని ఆసాబు గారు అన్నట్లుగా ఎవరెవరో ఎట్టున్నా ఎంత సంపాదించినా మనకు అవసరం లేదు. దేవుని మనం సంపాదించామా లేదా? ఆయన పొందు మనకుందా లేదా? ఆయన కార్యాలు మనం వివరిస్తున్నామా లేదా? ఏదైనా లోటుంటే సరి చేసుకుందాం. ఆసాబులు దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడు అనుగ్రహించే సమృద్ధిని సొంతం చేసుకొని ఆయనకు సాక్షులుగా జీవిద్దాం.